హలో దోస్తులు, మంచిగా ఉన్నారా? ఈరోజు మన వీడియో ఏంటంటే పక్కింటోని పెళ్ళాంతో పెళ్ళైన మగాడు ప్రేమలో పడితే ఎట్లా ఉంటది చూద్దాం మరి. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ మంచిగా ఉన్నారా? ఫ్రెండ్స్, మీరు కనుక మా వీడియోను ఫస్ట్ టైం చూస్తారనుకో, మా వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. అట్లనే మన సబ్స్క్రైబర్లందరూ మన వీడియోని లైక్ చేసుడు మర్చిపోకురి దోస్తులు. రాజు బాయి కాడికి పోయే టైం అయింది, నేను పోయి బయట నిలబడతా. రాజు భార్యను నిన్న పుట్టింటికి పంపిమని చెప్పిన, మరి వాళ్ళ అమ్మగారింటికి పంపించిండో రాజు వాళ్ళ భార్యని. అబ్బా, రాజు వాళ్ళ భార్య పుట్టింటికి పోతేనే మంచిగా నేను రాజుతోని ఇంకొంచెం సమయం గడపొచ్చు. ఇక ఆమె ఉంటే అటు భయము, నా మొగంతో ఇటు భయము. వీళ్ళిద్దరు లేకపోతే మేము ఎంత సంతోషంగా ఎంత హ్యాపీగా ఉంటామో కదా. ఇంకా వస్తలేడేంది రాజు? నీ భార్యను పుట్టింటికి పంపి రాజు, నిన్ను నీ భార్య కన్నా ఎక్కువ చూసుకోవడానికి నేనున్నా కదా అన్నది లత. మరి ఎట్లా చూసుకుంటుందో చూడాలిగా. లతనే గంత మంచిగా చెప్పినప్పుడు నేను పోకుట ఎందుకు కూకుట, లతోళ్ళ ఇంటికి పోతా. వాళ్ళ ఆయన పొద్దుగాల 6 గంటలకే కోళ్ళపరం కాడికి పోతాడు కదా. ఆగో, ఈ లచ్చక్క బయటనే ఉంది కదా, నేను లతోళ్ళ ఇంటికి పోదామంటే. ఆగో రాజు, ఏడికోతున్నావు? పొలం కాడికోతున్నావా? నీ పెళ్ళం లేదు కదా, ఊరిపోయిందిగా రాజు. షాయి దాయి పోదుదా, ఇప్పుడే పెట్టిన షాయి ఉడుకుడుకుంది. షాయ లచ్చక్క? షాయి ఏమొద్దు, నాకు షాయి ఏం అలవాట్లేదు లచ్చక్క, నేను పొలం కాడికి పోతున్నా. అయ్యో అవునేమో కదా, నువ్వు షాయి తాగవు కదా. నాతో నీ రమ కూడా చాలాసార్లు అన్నది నా మొగుడు షాయి తాగడు అలవాట్లేదని. సరే సరే తీ రాజు, పో. అమ్మ, రాజు ఇప్పుడు వస్తుండు. నేను అప్పటి నుంచి ఎదురు చూస్తున్నా రాజు కోసం. అయ్యా, లత నా గురించి ఎదురు చూస్తున్నట్టుందిగా. కానీ లచ్చక్క ఆడ బయటనే ఉందో మరేమో. మమ్మల్ని ఇద్దరిని లోపలికోడు చూస్తే ఎట్లా? రాజు, ఏమైంది రాజు? అక్కడనే ఆగిపోయినవు, వస్తలేవేంది? లత, నేను వస్తప్పుడు లచ్చక్క బయటనే ఉందేమో చూడు మరి. ఆయనతో మనిద్దరము లోపలికోడు చూస్తే ఎట్లా? అవునా రాజు? ఆ లచ్చక్క ఎప్పుడు బయటనే ఉంటది. మంది గురించే పట్టి ఆమెకు, ఆమె సంసారం ఆమె చూసుకోక మంది గురించి ఆమెకెందుకో ఏమో. జరాగు రాజు, నేను బయట ఉందేమో చూస్తా. ఏ లేదు రాజు, ఆమె లోపలికి పోయినట్టుంది. మనము దబ్బున లోపలికి పోదాంపా. నువ్వు ఏమన్నా తిందు పా రాజు. అవును రాజు, నిన్న మీ భార్యను వాళ్ళ అమ్మోళ్ళింటికి పంపిమని చెప్పిన కదా, పంపించినావా మరి? పంపించిన లత, నువ్వు చెప్పినాక పంపించకుంటుంటున్నా. ఇంకా నీకోసమే పంపించిన, నువ్వు చెప్పినవనే పంపించిన. అవునా రాజు, నేను చెప్పినానే నీ భార్యను వాళ్ళ అమ్మోళ్ళింటికి పంపించినవా? ఎందుకు రాజు, నేనంటే అంత ఇష్టం నీకు? ఏమో లత, నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం. ఒక్కరోజు కూడా నిన్ను చూడకుండా నీతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నా లత. అసలు నువ్వు ఏం మాయ చేసినావో, నాకు ఏ మంత్రం వేసినావో, ఎట్లుండేటోని ఎట్లా తయారు చేసినావు లత. లేని అలవాట్లు నేర్పుతున్నావు నాకు. అబ్బా, అవునా రాజు? నాకు కూడా అట్లనే అనిపిస్తుంది రాజు. అసలు మన ఇద్దరికి ఇట్లా ఎందుకు అనిపిస్తుంది లత? ఒకరినొకరు చూసుకోవాలి, కలుసుకోవాలి, మాట్లాడుకోవాలని ఎందుకు అనిపిస్తుంది? ఎందుకంటే మన ఇద్దరి మధ్య ప్రేమ ఉంది రాజు. అందుకే ఒకరినొకరు చూసుకోవాలనిపిస్తుంది, మాట్లాడుకోవాలి, కలుసుకోవాలి అనిపిస్తుంది. అసలు చూడకుండా ఉండలేకపోతున్నాము ఒకరినొకరు. ఏంటి లత, మన ఇద్దరి మధ్య ప్రేమ ఉందా? మనకు పెళ్ళిళ్ళు అయినాయి కదా లత, ఇప్పుడు ప్రేమేంటి? ప్రేమ గుడ్డిది రాజు. ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరిలోనైనా పుడుతుంది. ప్రేమకి వయస్సు, ఆస్తులు, అంతస్తులు, సమయము ఇవేవి అవసరం లేదు రాజు. ప్రేమ అనేది మనసుకు సంబంధించింది. మనసుకు నచ్చిన వ్యక్తితో ప్రేమలో పడతాము. నువ్వు నా మనసుకి చాలా నచ్చినవు రాజు. అందుకే నేను నీతోని ప్రేమలో పడ్డా, నువ్వు నాతోని ప్రేమలో పడ్డవు. ఏమో లత, నువ్వు చెప్తుంటే నాకు కూడా నిజమే అనిపిస్తుంది. నువ్వు చెప్పే మాటలు వింటుంటే చాలా సంతోషంగా ఉంది లత. లత, ఈ క్షణం నుంచి నేను నిన్ను ప్రేమిస్తున్నాను లత. మన గురించి ఎవరికి తెలిసినా సరే, ఎవరు ఏమనుకున్నా సరే, నువ్వు నా ప్రాణం లత. నా ప్రాణం పోయేంత వరకు నిన్ను విడిచిపెట్టను. అబ్బా రాజు, ఎంత మంచి మాట చెప్పినవో. అగో, ఫోన్ వస్తుంది, ఆగు లత. ఎవరు రాజు ఫోన్లా? నా భార్య, ఆగు సప్పుడేకు. హలో, చెప్పే. ఏం చేస్తున్నావయ్యా? ఏడున్నావు? ఏం లేదే, పొలం కాడున్నా. ఇప్పుడే పొలం కాడికి వచ్చినా, పొలముల్లా తిరుగుతున్నా. అబ్బా, ఈ రాజు పిల్లానికి ఏం పని పాట లేదా? ఇప్పుడే ఫోన్ చేయన్నా, మేము ఇప్పుడిప్పుడే దగ్గర అవుతున్నాము. ఇప్పుడే ఫోన్ చేసి డిస్టర్బ్ చేసింది. పొలముల్లా తిరుగుతున్నావా అయ్యా? మరి ఎట్లా వండుకున్నావా అయ్యా?
నేను మాగొండుకుంటది, నువ్వు నిమ్మలంగా ఉండు ఏం రంది పెట్టుకోకు, నేను మంచిగానే ఉన్నా, మంచిగానే వండుకొని తింటది ఉండు. అబ్బా ఈమె ఫోను ఎంతసేపు మాట్లాడుతుందో పెట్టేస్తే కాదా, మాకు దొరికేదే కొంచెం టైము, ఆ కొంచెం టైం మొత్తము ఈమె వేస్ట్ చేస్తుంది. సరే నాయ మరి ఉండుర్రి. సరే అయ్యా, టైం వండుకొని తిని మంచిగా ఉండు మరి, సరేనా? పెట్టేస్తుందిగా. సరే పెట్టేయి. అబ్బో ఈమె నిన్ననే పోయింది, అప్పుడే మొగన్ మీద జీవి గుంజినట్టుంది, ఫోన్ చేసి ఇంతసేపు మాట్లాడుతుంది, ఇప్పుడు పెట్టేసిందమ్మా ఫోను. రాజు ఏమంటుంది నీ భార్య? ఏమంటలేదు, టైం వండుకొని తిని మంచిగా ఉండు అన్నది గంతే. అయ్యో రాజు నువ్వు వచ్చి గింతసేపు అవుతుంది, నీతో నీ మాటలల్ల పడి నీకు చాయ్ ఇచ్చుడు మర్చిపోయినా, టిఫిన్ చేసిన నీ గురించే పొద్దున లేచి పూరి బోండా 2 చేసిన, తెస్తాగు రాజు తిందువు. నా గురించి ఇంత మంచిగా నా భార్య కూడా ఆలోచించదు. నన్ను వదిలిపెట్టి వాళ్ళ అమ్మోళ్ళింటికి పోయింది, నేను పొమ్మనంగానే పోయింది. మరి నేను పోతే నా భర్త ఏం వండుకుంటాడు, ఏం తింటాడు అని ఆలోచన లేదు. కానీ అదే లత చూడు, నా గురించి పొద్దున్నే లేచి పూరి బోండా 2 చేసిందంట టిఫిన్. లతకు నేనంటే ఎందుకో ఇంత ఇష్టం. అసలు లతకు నాకు ఏంటి? రాజు తిను రాజు. లత నేనొక్కనే తినాలా? ఇద్దరం తిందాందా? రాజు తిను రాజు. అదేంటి లత, నేను ఒక్కనే తినాలా? మన ఇద్దరం కలిసి తిందాం పటు. అయ్యో, నా కోసం 2 చేసినవా లత? పూరి బోండా ఏదో ఒకటి చేయొద్దా? నా వల్ల నీకు చాలా శ్రమ అవుతుంది కదా లత. అయ్యో ఏంది రాజు ఏమో గట్లంటున్నావు, నీ కోసం శ్రమ పడకపోతే నేను ఇంకెవరి కోసం పడతా చెప్పు. అవునా లత, నువ్వంత శ్రమపడి నీ చేతితో చేస్తే నా చేతితో తింటే ఏం బాగుంటుంది లత? అదే నీ చేతితో నా నోట్లో పెడితే అప్పుడు నువ్వు చేసిన దానికి అర్థం ఉంటుంది. ఏమంటావు మరి? అబ్బా అంటే ఇప్పుడు ఏంది రాజు, నేను నీకు తినిపియాలా టిఫిన్? అంతే కదా లత, మరి నువ్వు చేసింది నువ్వు తినిపిస్తేనే బాగుంటుంది. నువ్వు చేసింది నేను తింటే ఏం మజా ఉంటుంది? సరే తీ రాజు తినిపిస్తా, నీ కోరికను నేనెందుకు కాదంట, నువ్వు ఏది కోరుకున్నా నేను ఇవ్వడానికి రెడీయే రాజు, తినిపిస్తావు. నీకు తినిపించడం అంటే నాకు కూడా చాలా ఇష్టం. రాజు బాగుందా? చాలా బాగుంది లత, నువ్వు కూడా తిను. నేను తింటతి రాజు, నువ్వు తిను, నువ్వు తింటే నేను తిన్నట్టే. ఇంకా చాలు లత నాకు, నువ్వు తిను. ఈ రాజు లతోళ్ళ ఇంట్లోకి వచ్చి ఏ కాలం అవుతుంది, వీళ్ళు ఇంతగానో ఏం మాట్లాడుకుంటుర్రో మరి. ఈ రాజుకు లతోళ్ళ ఇంట్లో గ్యాస్ బుడ్ ఉంది, తెచ్చుకపో రాజు పొయ్యి అని చెప్పిందే పాపమైనట్టుంది. అప్పటి నుంచి ఇక రాజు లత ఒకటే గుసగుసలు గసగసలు. ఏమన్నంటే ఈ రాజు పోయి లతోళ్ళ ఇంట్లో వస్తుండు, ఏం చేసి పాడవుతుర్రో ఇంట్లో గింతసేపు అవుతుంది. ఈ షాట పూసేసి ఏ కాలం అవుతుంది, షాట ఎండ నీకు వచ్చింది కానీ ఇడు బయటికి వస్తలేడు. నేను షాయ్ పెట్టిన తాగు రాజు అంటేనేమో నాకు షాయ్ వద్దు అలవాట్లేదు అన్నాడు. మరి లతోళ్ళ ఇంట్లోకి వచ్చి ఏం చేస్తుండో. ఏం లేదే అలా ఎటు పని లేదు ఏం లేదు, ఇంటికాడ అవుతానే ఉన్నాయి, అవుతా ఉండే ఏం చేయాలని షాట పాతగా అయింది. ఇంట్లో ఇన్ని మెంతులు ఉండే, ఇన్ని కాగితాలు మెంతులు నానబెట్టి దంచి షాట ఊసేసిన, ఎండకు పెట్టిన. షాటనంటే ఊసేస్తే షాట పచ్చిగుందని ఎండకు పెడితే ఎండాలని, మరి నువ్వు ఎందుకు ఎండలో కూర్చున్నావు? నువ్వు కూడా ఎండుతున్నావా ఎండి షాటతోని? ఏ ఎండ నీకు నేను ఎండలో కూర్చోలేదే. ఈ రాజు ఉండు కదా రాజు పోయి మళ్ళా లతోళ్ళింట్లో వచ్చిండే, ఏ కాలం అవుతుంది బయటికి వెళ్తాడేమని చూస్తే వెళ్తానే లేడు. అవునా లచ్చక్క, రాజు మళ్ళా పోయి లతోళ్ళింట్లో జరిగినాడు. వీళ్ళు ఏం చేస్తుండొచ్చు లచ్చక్క అంతగానం? మరి ఏం పాడైందోనే నాకు కూడా ఏం అర్థమైతలేదు. ఇంట్లో జొర్రి ఏం చేస్తుర్రో ఏమో. నేను మెంతులు దంచిన షాట ఊసేసిన, షాట సగం ఎండింది, రాజు ఇంకా బయటికి వస్తలేడు. కాదులా చక్క, ఈ సొంటలను చూసుకుంటే ఇచ్చి పెడితే ఇంకా ఎక్కువ చేస్తారు. ఒకసారి నేను పోయి చూసొస్తా ఏం చేస్తుర్రో. ఊకోయే, నువ్వు ఏం చేస్తావట? ఏమన్నా వేసుకుంది మనకేంది, అందరము మనకేంది అనుకుంటా ఊకోవట్కే లచ్చక్క. లోకము ఇట్లా తయారైతుంది. తప్పు జరిగినప్పుడు మనము నిలదీసి అడిగితే మళ్ళా తప్పు చేస్తారా? నేను పోతా ఏమన్నా గానీ, నువ్వు నన్ను ఆపకు. వాళ్ళకు ఎందుకు సిగ్గు లేకుండా వచ్చి లచ్చక్క? లతకు పెళ్ళాయే, రాజుకు పెళ్ళాయే. రాజుకో బుడ్డ పోరుండే, లతకో బుడ్డ పోరడుండే. ఎందుకు సిగ్గు లేదు వాళ్ళకు? గిట్లా తయారయ్యారు, మొత్తము సిగ్గు తప్పిపోతురు. ఏమన్నా మాట్లాడుకునేది ఉంటే బయట మాట్లాడుకోవాలి, అంతేగాని లోపల జొర్రి తలుపులు వేసుకొని మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది లచ్చక్క? ఇప్పుడు నేను వచ్చిన అయ్యో మనం బయట మాట్లాడుకుంటున్నాము, ఇక నేను రాగానే ఇంట్లో కురికి తలుపులు వేసుకొని మాట్లాడుకుంటున్నామా లచ్చక్క మనము? ఏ ఊకో తీయే, మనకెందుకు సపడుగంటుండు నువ్వు. ఏ ఊకునేది ఏం లేదు లచ్చక్క, నేను పోయే వస్తా
నువ్వు ఆగు. ఇది వద్దే అంటే చెప్తే తింటలేదు కదా, పోతే వంతి, పోతే కూడా ఒకసారి భయం పుడుతుంది వాళ్ళకు కూడా. ఓ ఏమనే రాజు, డోర్ కొడుతురు బయట, ఎవరు వచ్చినట్టురు, ఎవరు వచ్చిరో ఏమో మరి. ఎవరు లత, ఎవరు రారంటివి కదా ఇప్పుడు, కొంపదీసి మీ ఆయన వచ్చిండా ఏంది? అయ్యో రాజు ఆగు, నువ్వు గట్లనకు, మా ఆయన ఇప్పుడేం రాడు, ఎవరో కొడుతురు గాని నువ్వు ఊరికి కిచెన్ లో దాసుకపో, నేను పోయి డోర్ తీసి ఎవరో చూసి పంపిస్తా. లత వచ్చింది ఎవరో చూసి బయటకించి పంపి మాట్లాడి ఇంట్లో దాకా రానియక్ లత. పుసుకున్న నన్ను ఈడ చూసిరు అనుకో, ఏం లేదు, నా పెళ్ళానికి తెలిసిన కష్టమే, నీ మోహన్కి తెలిసిన కష్టమే లత, జాగ్రత్త. అగో రాజు, డోరు మళ్ళా కొడతానే ఎవరు దెబ్బ దెబ్బ, నువ్వు ఊరికి కిచెన్ లో దాసుకపో. ఎంతసేపు అవుతుంది నేను డోర్ కొట్టబట్టి, ఇంకా తీసనే లేదు, మరి లోపట ఏం చేస్తుర్రో ఈ లత రాజు. ఏం చేస్తున్నావు లత లోపట, డోరు ఎంతసేపు కొట్టినా తీస్తనే లేవు. ఏం లేదు, ఇప్పటిదాకానే తానం చేసిన, దేవునికి పూజ చేస్తున్నా. నేను పూజ చేసేటప్పుడు ఎవరితో మాట్లాడా, అందుకే డోర్ తీయలేదు. ఇక దీపం ముట్టించి దేవునికి మొక్కి వస్తున్నా. అమ్మో అమ్మో, చూసినావా ఇది, దీనికి వచ్చిన మాటలు ఎవరికి రావు. లోపల రాజుతో మాట్లాడుకుంటా ముచ్చట పెట్టుకుంటా దేవునికి పూజ చేసిన అంటుంది. చెప్పు, ఎన్ని అబద్ధాలు చెప్తావో చెప్పు. ఆహా, దేవునికి పూజ చేసినావు, పూజ ఒకటే చేసినావా, భజన కూడా చేసినావా అమ్మ, అందుకే ఇంత లేట్ అయింది డోర్ తీయనీకి. భజన ఏం లేదు, పూజ ఒకటే చేసిన. పూజ అంత మంచిగా చేస్తావా లత, నువ్వు ఇంత టైం పట్టింది. ఏవి ఒకసారి చూస్తా, పూజ గది ఎట్లా అలంకరిస్తావో, ఎట్లా దీపం ముట్టిస్తావో చూస్తా, ఏవి జరుగు. ఇప్పుడు వద్దొద్దు, మళ్ళీ ఎప్పుడన్నా యుద్ధి, నాకు పనుంది, నేను పోతున్నా. అయ్యో, నీకు పని ఉంటే నీ పని నువ్వు వేసుకొని ఆ పని నేనే వేస్తా, జరుగు. ఓ అమ్మనే, ఇప్పుడు ఏం చేయాలరా నాయన, రాజు ఇంట్లోనే ఉండు, ఈమెనేమో చెప్తింటలేదు, పూజ గది చూస్తా అని ఉరుకుతుంది ఇంట్లోకు. నువ్వు పూజ గది ఇవ్వడానికి వచ్చినావు కదా, పూజ గది గడుంది చూడుపో. చూస్తా, పూజ గది చూస్తా, ఇల్లంతా తిరిగి చూస్తా, ఈరోజు దొంగను దొరకబట్టుకుంటా. రాజు బయటికి రా. ఎవరు వచ్చిర్రు లత, పోయిర్రా? పోలేదు, గా మళ్ళొచ్చింది. నువ్వు ఊరుకు రాజు, ఊరుకు, దబ్బు నురుకు. అమ్మయ్య, రాజైతే బయటికి పోయిండు. ఈమె నిజంగానే పూజ గది ఇవ్వడానికి వచ్చిందా, లేకపోతే రాజు మా ఇంట్లోకి రాంగా కూడా చూసి అనుమానం వచ్చి చూడనీకి వచ్చిందా? మీ పూజ గది మంచిగానే ఉందమ్మా, దీపాలు పెట్టినా అన్నావు, దీపాలు లేవేంది? దీపాలు ఉంటాయి, ఇక టైం వచ్చినప్పుడు వెలుగుతాయి, గాలి వచ్చినప్పుడు పోతాయి, దానికి నేనేం చేస్తా. ఇగో గిటు పక్కకు కిచెన్ ఉంది, ఆ కిచెన్ కూడా చూసిపో, నీకు కూడా నిమ్మలమవుతుంది. డౌటే లేదు, రాజు మా ఇంట్లోకి రాంగా చూసినట్టుంది, అందుకే చెక్ చేయనీకి వచ్చినట్టుంది. చెక్ చెయ్యి, నువ్వు ఇల్లంతా చెక్ చేసినా నీకు ఏం దొరకది. నా రాజు బయటికి వెళ్ళిపోయిండు, నా రాజు నీకు దొరకడు. నాకు గాయంత తెలియదాయే, నా రాజును ఎట్లా కాపాడుకోవాలో నేను అట్లా కాపాడుకుంటా. ఇప్పటి నుంచి నా రాజే నా ప్రాణం, నా ప్రాణాన్ని నేను కాపాడుకోనా ఏంది, ఎట్లా కాపాడుకోనా తెలుసు. ఇల్లు మొత్తం దేవులన్న, రాజు ఏడలేడు కదా, లచ్చక్కేమో గట్ల చెప్పింది, రాజు లతోళ్ళ ఇంట్లో జొర్రిండు వెళ్తలేడని. లచ్చక్కనే సరిగ్గా చూడనట్టుంది, ఎటు చూసిందో చెప్పింది, ఆమె మాటలు పట్టుకొని నేను ఉర్రుకొస్తే వేసుకొని. కిచెన్ కూడా మంచిగా ఉందా, చూసినావా కిచెన్ కూడా? చూసిన లత, చూసిన, ఇల్లు మొత్తం చూసిన, మంచిగా ఉంది. సరే లత, నేను పోతున్నా. సరే మంచిది, పో. అసలు ఈమె ఎందుకు వచ్చినట్టు, డోరు ఎందుకు కొట్టినట్టు, ఇంట్లోకి వచ్చింది, ఇల్లు చూసిపోయింది, మరి ఇల్లు చూసిపోనికే వచ్చిందా ఇదేమన్నా? వీళ్ళకు ఏం అవసరమో, మంది గురించి వీళ్ళు తాగక, మంది ఎట్లా చేస్తే వీళ్ళకెందుకు, మంది ఏ గంగలు పోతే వీళ్ళకెందుకు, వీళ్ళకి ఎప్పుడు మంది ముచ్చట్లే కావాలి. ఈమెకు డౌట్ వచ్చే ఇంట్లో చెక్ చేయనీకి వచ్చింది. ఎంతైనా జర నేను జాగ్రత్తగా ఉండాలి, వీళ్ళు నన్నే కనిపెడుతున్నట్టు, వీళ్ళకు పని పాట లేదు. లచ్చక్క సలా ఉండాలి, లచ్చక్క రాజు లతోళ్ళు ఎంత జర్రిండు అని చెప్పే, నేను పోయి చూస్తే రాజు లేడు, గీజు లేడు, ఈమె మాటలు పట్టుకొని పోయి నేను అవలదాన్ని అయినా లత ముంగట. నాకేంది, నేను నా ఇంటికి పోతా. సుశీర్గా దోస్తులు వీడియో ఉంచుకున్నదాని మాటలు పట్టుకొని పెళ్ళాన్ని అవ్వగారింటికి తోలే రాజు. తిండి గురించి అని లతింట్లా దొంగతనంగా వచ్చే రాజు. ఉంచుకున్నది ఒక పూట, దొంగతనంగా తిండి పెట్టనీకే ఇన్ని తంటాలు పడుతుంది. ఇక రాజు పెండ్లాము వచ్చేసరికి మరి లత అన్నము ఎట్లా పెడుతుంది రాజుకు, రాజును నీ పెండ్లం కన్నా ఎక్కువ చూసుకుంటా అని చెప్పి ఎట్లా చూసుకుంటుంది, వాళ్ళిద్దరు ఏం చేస్తారు, ఇవన్నీ నెక్స్ట్ పార్ట్లో చూద్దాము. నెక్స్ట్ పార్ట్ కావాలంటే కమెంట్ చేయరి, అట్లనే వీడియోని లైక్ చేయరి, వీడియో ఎట్లుందో కింద కమెంట్ పెట్టుర్రి, వీడియో నచ్చితే షేర్ చేయరి.
ఫ్రెండ్స్ ఈ వీడియోను మంచిగా లైక్ చేసి సపోర్ట్ చేస్తే మంచి కంటెంట్తో నెక్స్ట్ పార్ట్లో మీ ముందుంటాము. మంచి లైక్స్ వస్తే నెక్స్ట్ పార్ట్ చేస్తాము.